నెట్టిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. దేవరగట్టులో ఆందోళనకరంగా కర్రల సమరం, సుమారు 100 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. కొడంగల్లో విజయదశమి వేడుకలు, కార్యకర్తలతో కలిసి సందడి చేసిన ఎమ్మెల్యే. బైన్సాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత, అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా. చిలకలూరుపేటలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన అంబులెన్స్, ఆటో డ్రైవర్కి గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చైతన్యపురి ప్రాంతాలలో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని భారీ వర్షం నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాలలో వర్షపు నీరు పోటెత్తింది. దాంతో కొన్ని చోట్ల వాహనాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది.
దసరా పండుగ రోజు ప్రతి ఏటా జరిగే దేవరగట్టు బన్ని కర్రల సమరం కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం ఉత్సవం అనాదిగా వస్తున్న ఆచారంగా భక్తులు చెబుతున్నారు. మాల మల్లేశ్వరుల కళ్యాణానంతరం ఉత్సవ విగ్రహాలకు గట్టుపై నుంచి సింహాసన గట్టుకు చేరుస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను రచ్చబండి వద్దకు చేర్చే దిశలో ఒళ్ళు గగ్గురుపాటు కలిగించే బన్ని కర్రల సమరం సాగుతుంది. ప్రతి ఏటా జరిగినట్లే ఈ ఏడాది కూడా కర్రల సమరంలో హింస చోటు చేసుకుంది. ఈ సమరంలో సుమారు 100 మందికి గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే హింసను ఈసారి నిరోధించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రతి ఏటలానే 100 మందికి పైగా తలలు పగిలాయి. దేవరగట్టులో హింస జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన రిపోర్టర్ సాయినాథ్ భార్య విజయలక్ష్మికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. శ్రీనివాస్ లక్ష్మణ్ కి 2 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి తోటరాము, బీసీసీఎల్ అధ్యక్షుడు సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. సాయి దాగా ఇంట్రెస్ట్ చూడు సాయి రాటండి అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి స్పెషల్గా టీవీ రిపోర్టర్ ముందుగా నవరాత్రులు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్రం నలుమూలల డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా సహాయ నిధి కింద ఈరోజు మన ముదోల్ కాన్స్టిట్యున్సీ మన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ప్రెస్ రిపోర్టర్ అయిన మన మీ దాంట్లో ఒకడు మన అందరిలో ఒకడు అతని కరోనా మహమ్మారితో ఆయన మరణించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా 2 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైసాకు చెందిన అల్లెం శ్రీనివాస్, మరి అదేవిధంగా నిర్మల్కు చెందిన లక్ష్మణ్, వాళ్ళ గొల్లమాడకు చెందిన లక్ష్మణ్ కూడా ఈరోజు చెక్లు అందనీయడం జరిగింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ గారికి మరియు మన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. పర్వదిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేకి జమ్మీని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారు.
పాట కాట మీద ఆడుతుంది ఎవరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయ బ్యాంక్ ఎదురుగా నేషనల్ హైవే కూడలితో కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ కు గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ రాజేశ్వరరావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని చారిత్రాత్మక గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విజయవాడ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. భారత్లో 100 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోకారం జాలు కాలువ మధ్య కల్వట్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీపీ నూతి రమేష్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కల్వట్టు తెగిపోవడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే జాలు కాలువ గ్రామానికి చెందిన మామిడి నరేందర్ రెడ్డి ఎంపీపీ ఆధ్వర్యంలో సుమారు 10,000 రూపాయలు తన సొంత నిధులను వెచ్చించి కల్వట్టు తెగిపోయిన ప్రదేశాలలో తాత్కాలికంగా రోడ్డు నిర్మించారు. ప్రజా సమస్యలపై స్పందించినందుకు నరేందర్ రెడ్డిని ఎంపీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి ఒలిగొండ రోడ్డు కల్వర్టు నిర్మాణంలో భాగంగా ఈ వర్షాకాలం ప్రారంభించారు. ఈ కల్వర్టు 3-4 సార్లు డైవర్షన్ రోడ్డు పోతుంది. ఈ భారీ వర్షాల వల్ల ఈ దసరా సందర్భంగా ఈ కాంట్రాక్టు ఈ రోడ్డుని మొన్న పడ్డ వర్షాల వల్ల ఈ రోడ్డు అంతా మళ్లీ కొట్టుకుపోయింది. ఈ కాంట్రాక్టర్ మాకు డైవర్షన్ రోడ్డు డబ్బులు ఇవ్వలేదని ప్రభుత్వం ఇస్తలేదు, మేము డైవర్షన్ రోడ్లు ఎక్కువ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిన సందర్భంగా ఈరోజు జాల్గాలకు చెందిన మన మామిడి నరేందర్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి గారు
ప్రజల పండుగ సందర్భంగా ప్రజల అవసరాల నిమిత్తం ఈరోజు ఈ గాల్వాల గోకారం రోడ్డు లింక్ రోడ్డుని డైవర్షన్ రోడ్డుని తన సొంత డబ్బులతోని వాళ్ళు మట్టి పోయించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి కూడా తెలియజేయనిది ఏంటంటే ఇది 4 సంవత్సరాల క్రితం టెండర్ అయినటువంటి రోడ్డు. ఇది ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఉండడం వల్లే ఈ పనులు నిర్మాణం జరగట్లేదు. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎమ్మడే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టి వారికి పోవడం జరుగుతుంది. గత వర్షాల కారణంగా 20 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఈ రోడ్డు తెగిపోయింది, పట్టించుకుంటలేరు. ఇప్పుడు గోకారం వాళ్ళు కానీ జాలగాల కానీ పట్టించుకోకపోతే ఈ రోజు వచ్చిన పండగ సందర్భంలో ఆడపడుచులు ఒక బైక్ నుండి కింద పడ్డారు. వాళ్ళ బాధను చూసి మేము తట్టుకోలేక నేను కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ సహకారంతో ఈ రోడ్డు పనులు చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ రోడ్డు మరమ్మతులను చేపట్టి మా సొంత డబ్బులతో నిధులతోటి ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. కాంట్రాక్ట్ వారిని మేము సంప్రదించినాం. సార్, ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణ పనులు తెగిపోయినాయి కదా, ఈ పనులు నిర్మించాలి కదా, తాత్కాలిక రోడ్డులను అడిగితే మాకు బిల్లు రావట్లేదు, మేము స్పందించలేకపోతున్నాం అని చెప్పారు. మా ఎంపీపీ గారిని కూడా సంప్రదించినాం. వారు కూడా ఇక్కడికి వచ్చిర్రు. ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుంటే మీకు ధన్యవాదాలు, మంచి పనులు చేస్తారు, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని అంటున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు మేము ఇప్పటికీ నేను ఒక 3 సార్లు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందండి. ఇప్పటికి అకాల వర్షాల వలన తెగిపోవడం ఉన్న తాత్కాలికంగా వేసినటువంటి నిర్మాణ పనులను ఈ బ్రిడ్జి వేయడంతో తెగిపోయింది. ఇప్పటికి నేను స్వచ్ఛందంగా 3 సార్లు నా సొంత డబ్బులతో ఇది నిర్మించడము జరిగినదండి. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కావాతు నిర్వహించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని డీసీపీ సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ రామచంద్రరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను పురస్కరించుకొని ఈ ఉప ఎన్నికలు ఈ నెల 30వ తారీఖు రోజు పోలింగ్ ఉన్న సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ఓటరు నిర్భయంగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు ఓటర్లలో భరోసా కలిగించే ఒక ఉద్దేశంతో ఇవాళ ఉదయం జమ్మికుంట పట్టణంలో రైల్వే స్టేషన్ నుండి మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 180 మంది పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా లోకల్ పోలీస్ ఆఫీసర్లు 2 ఏసీపీలు, తర్వాత 4 ఇన్స్పెక్టర్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మిగతా సిబ్బంది మరియు నేను అడిషనల్ డీసీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓటర్లలో భరోసా కల్పించడం, సంఘ వ్యతిరేక శక్తులలో ఒక గట్టి సందేశాన్ని, ఒక వార్నింగ్ని ఇవ్వడం, హెచ్చరికను పంపే విధంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్ ప్రకారం నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కలిగించే బాధ్యత ఈ పోలీసుల మీద ఉంది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు కరీంనగర్ జమ్మికుంట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆటపాటలతో, కోలాటంతో ఆనందోత్సవాల మధ్య పండగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్, ఏఎంసీ డైరెక్టర్ కోలా పరశురాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంచా పట్టణంలోని దేవి దుర్గామాత నిమజ్జన ఉత్సవ శోభాయాత్రలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్తలు వెంకటేష్, ధర్మారావు సమక్షంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణానికి వచ్చిన ప్రజలకు, భక్తులకు, మండప నిర్వాహక సభ్యుల కోసం పట్టణానికి చెందిన వ్యాపారవేత్తలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే పట్టణంలోని మున్సిపాలిటీ భవన ప్రాంగణంలో శిశు మందిర్ పూర్వ విద్యార్థులు సందేశ్, మనోజ్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. అలాగే
మహాలక్ష్మి డ్రెస్సెస్ గోల్ల కుర్మ ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, సాయినాథ్, రాము తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ముప్పాకల్ మండలం వేంపల్లి గ్రామంలో బతుకమ్మ పండగ ఘనంగా జరుపుకుంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లారి గంగాధర్, సర్పంచ్ జక్క మల్లుబాయ్, ఉప సర్పంచ్ జక్క గంగాధర్ అన్నారు. గ్రామ పంచాయతీ భవనంలో వారు V3 న్యూస్తో మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూస్తామని చెప్పారు. అలాగే దసరా శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాను. మీరు ఈ పదవిని కట్టగట్టినందుకు జన్మజన్మ రుణపడి ఉంటాను. అలాగే ఈ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రైతుగా గుర్తించి నాకు ఈ పదవి కట్టినందుకు జన్మజన్మలో ప్రశాంతనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పటికే మస్తు అభివృద్ధి పనులు చేసిండు మాకు. అలాగే ఇప్పుడు ప్రశాంతనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశాంతంలో పనిచేస్తూ పార్టీని మరింత బలపరుస్తానని తెలియజేస్తున్నాను. ముక్కల్ మండల ప్రజలకు కానీ, మా ఆడపడుచులు, వేంపల్లి ఆడపడుచులు, ఆ వేంపల్లి గ్రామ ప్రజల తరపున మా యొక్క కృతజ్ఞతలు. ఈ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఎల్లవేళలా మా మంత్రివర్యులు వెన్నుంటుండి చిన్నదానికి పెద్దదానికి మంచి చెడు చూసుకుంటూ ఏదున్నా కానీ నేనున్నా, మా నియోజకవర్గంలో నేనున్నా అని చెప్పే ఏకైక వ్యక్తి మా యొక్క క్లాస్మేట్ కానీ, మా యొక్క మంత్రివర్యులు, మా నియోజకవర్గంలో, మా స్టేట్లో, మన రాష్ట్రంలో ఇటువంటి నాయకుడు దొరుకుడు మా నియోజకవర్గానికి ఎంతో అదృష్టము. ఎందుకంటే అసలు అదృష్టవంతులం మేమంటే చెప్తే, పేరు చెప్తే, మాటిస్తే మడిపి తింపని నాయకుడు అంటే మా యొక్క ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి అనొద్దు, ప్రశాంత్ అన్న. అందరు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజలు అంగరంగ వైభవంగా విజయదశమి పర్వదినం వేడుకలు పట్టణ ప్రజలు జరుపుకున్నారు. జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని కేస్లపు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యులు భారీ రావణుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. రాముడితో బాణం వేయించి రావణుడి దహనం గావించారు. బాణా సంచాలు కాల్చుతూ కేరింతల ఆనందోత్సవాల మధ్య దసరా సంబరాలు జరుపుకున్నారు. వివిధ మండలాలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రావణుడి దహన కార్యక్రమాన్ని వీక్షించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా
గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వర రవీందర్ ముందుగా ఫైల్ మ్యాన్ దర్గాలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో ర్యాలీగా వెళ్లి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్ యాదవ్, శ్రీను, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా దసరా కోలాహలమే. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సంకేతంగా నిర్వహించే దసరా పండుగ వేడుకలు అంబరాన్ని తాకాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 9 రోజులుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా గుమ్మడిదల మండల కేంద్రంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించి రావణ ప్రతిమ దహనం చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆయుధ పూజ, జమ్మి చెట్టు, రావణ దహనం తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, గ్రామ సర్పంచ్ చిమ్మల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మొగలయ్య తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలపై జిల్లా పంచాయతీ అధికారులు కొరడా గల్పించారు. పట్టణంలోని రాజంపేట కాలనీలో సగభాగం షెడ్యూల్ ఏరియాలో ఉందని డిఎల్పీఓ ప్రత్యేక అధికారి రమేష్ తెలిపారు. కొన్ని అక్రమ కట్టడాలు, ఇష్టానురీతిగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని డిఎల్పీఓ ప్రత్యేక అధికారి రమేష్ తెలిపారు. కొందరు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని గుర్తించి 21 మందికి నోటీసులు అందజేశామని చెప్పారు. అక్రమ కట్టడాలు, బహుళ అంతస్తులపై చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలో సగం టు సగము రాజంపేటలో షెడ్యూల్ ఏరియా గ్రామ పంచాయతీలో ఉంది. కాబట్టి షెడ్యూల్ ఏరియా గ్రామ పంచాయతీలో కొన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. దానిపై కూడా చర్యలు తీసుకోవాల్సి. అది కాకుండా గ్రామ పంచాయతీలో G+2 అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు 10 మీటర్ల ఎత్తు ఉంటేనే గ్రామ పంచాయతీకి పర్మిషన్ ఇచ్చే అధికారం ఉంది. మరి అంతకంటే ఎక్కువ కట్టడాలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. నేను మా పంచాయతీ కార్యదర్శికి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరియు వారు పంచాయతీ కార్య నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటారు. అంతస్తులు అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి సార్ మన జిల్లా కేంద్రంలో? జిల్లా కేంద్రంలో మేము గుర్తించిన ఇప్పటివరకు 21 ఉన్నాయి. వాటికి అందరికీ నోటీసులు ఇవ్వడం, పంచాయతీ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. దేవరగట్టులో ఆందోళనకరంగా కర్రల సమరం, సుమారు 100 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. కొడంగల్లో విజయదశమి వేడుకలు, కార్యకర్తలతో కలిసి సందడి చేసిన ఎమ్మెల్యే.
బైన్సాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా. చిలకలూరుపేటలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన అంబులెన్స్, ఆటో డ్రైవర్ కి గాయాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.